టిఎం కృష్ణ కర్ణాటిక్ మ్యూజిక్లో చాలా విశిష్టమైన వ్యక్తి. సామాన్యంగా మ్యూజిషియన్స్కి అంటే పాటలు పాడే వాళ్ళకి వాగ్గేయకారులకి రామన్ మెగ్సెస్ అవార్డు రాదు. ప్రభుత్వ సేవ, ప్రజాసేవ ఇలా పెద్ద పెద్ద సేవలు చేసిన వాళ్ళకి రామన్ మెగ్సెస్ అవార్డు వస్తుంది. కానీ టిఎం కృష్ణ గారికి మాత్రం రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చింది చాలా చిన్న వయసులోనే. ఎందుకు అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అనేది అప్పటికి ఇప్పటికీ కూడా చాలా కన్ఫైన్డ్, అంటే కొన్ని కుటుంబాలు, కొంతమంది బ్రాహ్మలు, ఇది క్యాస్ట్ డామినేటెడ్ ఇట్లా అనిపిస్తుంది అనమాట. కానీ ఈయన ఆ మ్యూజిక్ని దళిత్ వాడాస్ తీసుకెళ్ళాడు, ఎల్జిబిటీ కమ్యూనిటీస్ తీసుకెళ్ళాడు, ఫిషర్మెన్ కమ్యూనిటీస్, చేపలు పట్టే వాళ్ళతో కలిసి ఈ పాటలు పాడాడు. ఇవన్నీ అయినా అంటే ఒక మ్యూజిక్ని కన్సర్ట్ హాల్తోనే ముడిపెట్టకుండా చాలా కామన్ మ్యాన్ దగ్గర తీసుకెళ్ళాడు. మీరు వినే ఉంటారు రుద్రవీణ సినిమాలో ఒక పాట, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. అంటే ఆ మ్యూజిక్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, నువ్వు చేసిన అచీవ్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, ఇలాంటి సిద్ధాంతాలు అనమాట. కొన్ని సందర్భాల్లో ఆయన క్యాస్టిజంకి వ్యతిరేకంగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో ఆయన వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కొన్నిసార్లు కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశారు టిఎం కృష్ణ. ఉదాహరణకి మృదంగం ఉందనుకోండి, మృదంగం కర్ణాటిక్ మ్యూజిక్లో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. కానీ మృదంగం చేసే క్యాస్ట్ దళిత్ కమ్యూనిటీస్ వీళ్ళు మాత్రం ఆ లోపలికి రానివ్వరు, గుళ్ళలోకి రానివ్వరు, మ్యూజిక్ హాల్స్లో కొన్నిసార్లు రానివ్వరు. వీటన్నిటి మీద ఆయన రకరకాల కామెంట్స్ చేశారు. అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా దుమారమే రేపాయన్నమాట. ఆవిడ ఒక దేవదాసి కమ్యూనిటీ అయినా సరే ఆవిడ తన ఐడెంటిటీని మార్చుకుని, అంటే ఆల్మోస్ట్ తన ఐడెంటిటీ ఒక బ్రాహ్మిన్ లేడీలా తన పాటలు పాడబట్టి అందరూ వినగలిగారు, లేకపోతే ఆమెను ఎప్పుడో స్టాంప్ వేసేవాళ్ళు. ఇలా ఆయన రకరకాల కామెంట్స్ చేశారనమాట. సో వీటన్నిటికీ చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది విమర్శించారు ఆయన్ని. అటువంటి టిఎం కృష్ణకి సంగీత కళానిధి అవార్డు రీసెంట్గా మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రకటించింది. కర్ణాటిక్ మ్యూజిక్లో సంగీత్ కళానిధి అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు అని చెప్పుకోవచ్చు. ఆయనకి అవార్డు రావడం తప్పు, ఆయనకు అవార్డు ఇవ్వకూడదని చాలా మంది విమర్శకులు చెప్తారు. దానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. కర్ణాటిక్ మ్యూజిక్లో లిరికల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. అయితే కొన్నిసార్లు లిరిక్స్ కొన్ని మార్చి ఆయన అదే మ్యూజిక్లో ట్యూన్లో పాడటం, ఇలాంటివన్నీ కర్ణాటిక్ మ్యూజిక్ ఆయన చాలా తప్పు చేశారని, చాలా ద్రోహం చేశారని, ఆయనకి సంగీత కళానిధి అవార్డు ఇవ్వకూడదని, దానికి అర్హత లేదని చెప్పి విమర్శకులు చెప్తున్నారు. అదేవిధంగా పొలిటికల్గా అయితే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకి ఆయన సపోర్ట్ చేశారని, ఇదంతా ఆయన యాంటీ బ్రాహ్మిన్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ అని, వీటికి సంబంధించి చాలా విమర్శలు కూడా టిఎం కృష్ణ గారి మీద ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఆయనకి సంగీత కళానిధి అవార్డు రావడం కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఈ అవార్డు ఆయన తీసుకోకూడదని, తిరిగి ఇచ్చేయాలని కూడా చాలామంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన కర్ణాటిక్ మ్యూజిక్ అనేది సెక్సిజంని, ప్యాట్రియార్కీని ప్రోత్సహిస్తుందని చెప్పి, ఈ కర్ణాటిక్ మ్యూజిక్ బ్రాహ్మణికల్ డామినెన్స్ని ప్రోత్సహిస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన యాంటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవన్నిటి మీద ఎక్కువ పోరాడుతూ ఉంటారు. కర్ణాటిక్ మ్యూజిక్లో అన్ని కులాల వాళ్ళకి సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు, అవకాశాలు లేవు, గుర్తింపు లేదు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. మ్యూజిక్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని, అది అన్ని వాడలకు వెళ్ళాలని, అన్ని రంగాల వాళ్లకు దాని యొక్క అద్భుతాలు రుచి చూడగలగాలని ఆయన చెప్తారనమాట.